దాదాపుగా మరి గల్లీ గల్లీలలో రోడ్లు వేయాలని 2,45,00,000తోటి మరి నిధులు ఇచ్చి 5 గ్రామాలు ఏదైతే భూపాలపల్లి జిల్లాలో ఉన్నాయో మరి నియోజకవర్గ ఎమ్మెల్యే నేనే, పార్లమెంటు కూడా మహబూబాద్ పార్లమెంటు ములికే వస్తుంది. ఒక మండలాల కాడికి వస్తే ఓన్లీ రెవెన్యూ తప్ప మళ్ళీ పోలీస్ స్టేషన్ వస్తే మళ్ళీ ఇదే వస్తుంది. ఇవన్నీ పెద్ద ప్రాబ్లం కూడా ఉంది. వాస్తవానికి ప్రజల ఆకాంక్ష మేరకు రేపు నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇంకా ఏం పనులున్నా వాళ్ళ పేదలకు ఇల్లు 5 లక్షలతోటి ఇల్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా నిన్ననే మహిళా గ్రూప్లతోటి మరి 1,00,000 మంది మహిళలతోటి మన పంచాయతీరాజ్ శాఖ ద్వారానే మీటింగ్ ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో ప్రతి మహిళ మరి వాళ్ళకు ఆర్థిక సాయం అందిస్తే వాళ్ళు ఒక షాప్ పెట్టుకోవడము, ఒక చిన్న పరిశ్రమ పెట్టుకోవడం, ఒక 10 మందికి వాళ్ళు ఉపాధి కల్పిస్తూ వాళ్ళు కోటీశ్వర్లు అయ్యే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే మీకు తెలుసు, మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే 30 కోట్ల ప్రయాణాలు జరిగినాయి. మహిళలు 2 కోట్ల మందే ఉంటారు, కానీ వాళ్ళు ఒక్కొక్కరు 20 సార్లు 30 సార్లు ఎక్కితే 30 కోట్ల ప్రయాణాలు. ఒక్కొక్క ఇంటి మీద మరి 7-8 వేల రూపాయలు వాళ్ళకు ఆదాయం అంటే తగ్గింది ఖర్చు. అట్లనే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 0 బిల్. దాదాపుగా కరెంటు బిల్లు కూడా ఒకప్పుడు చూస్తే 100 ఎకరాలను ఆసాంలోకేమో కరెంటు ఫ్రీగా పోయేది. గుడిసెన్న వాళ్ళకి మాత్రం ముక్కుపిండి కరెంటు బిల్లులు వసూలు చేస్తారు. ఇప్పుడు అట్లాంటి గుడిసెలు పేదోళ్లకు ఈ భారం పడకూడదని మరి మన ప్రభుత్వం ఆలోచించి 200 యూనిట్ల కరెంటును కూడా ఈరోజు మనకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా 5 లక్షలతోటి ఇందిరమ్మ ఇండ్లు మరి 3,500 నియోజకవర్గానికి 3,500 5 లక్షలతో కూడా ఇవ్వడం జరుగుతుంది. నిన్ననే మరి క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకున్నాం, ఎస్సీ ఎస్టీలలో కూడా మరి కార్పొరేషన్ పెట్టాలని. ఇప్పుడు లంబాడ గోండు పంచాయతీలు లేకుండా మరి మాలా మాదిగ పంచాయతీ ఇట్లా ప్రతి దాని దగ్గర ఒక యుద్ధం లెక్క జరిగి ప్రజల మధ్య యుద్ధాలు అవుతున్నాయి. మిగతా నిర్ణయాలు ఏమున్నా కూడా ఇప్పుడు వెంటనే వాళ్ళకు వచ్చేటువంటి పథకాలు కానీ లబ్ధి కానీ ఎవరి ఆఫీసు వాళ్ళకి ఏర్పాటు చేసి ఆ రోజు మన గ్రామాలలో కనుక ఎట్లయితే హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది. మహిళలు కూడా పాపం చాలా రోజుల నుంచి వివోలు మాకు ఇన్సూరెన్స్ కావాలంటే 10 లక్షల ఇన్సూరెన్స్ జీవిత బీమా కూడా నిన్నటి పథకంలో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతిదీ కూడా మన ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకున్నదో అవన్నీ కూడా మేము అమలు చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా గత ఎన్నికలలో నాకు అండగా ఉన్నారు. మేము కూడా ఈ గ్రామాలను విస్మరించకుండా తప్పకుండా అన్ని రంగాలలో ముందుకు తీసుకురావడం కోసం కృషి చేస్తా. ఎల్లమ్మ గుడి కాడ ఒప్పుకున్న 5 లక్షలు కూడా ఆల్రెడీ ప్రొసీడింగ్ ఇప్పుడు చేస్తున్నాం. మొదలు పెట్టుకోండి. ఎవరు ఏ పని చేసినా 20 ఏళ్ళు అడగ క్వాలిటీ ఉండాలి. అది మాత్రం అది ఎవరైనా కానీ, నా కార్యకర్త నీ కార్యకర్త ఏ కాంట్రాక్టర్ అయినా ఆడ ఖచ్చితంగా క్వాలిటీ మెయింటైన్ చేయండి. ఎందుకంటే మన ఊర్లలో మనం పని చేసినప్పుడు ప్రజల కోసం మనం చేసినప్పుడు ప్రజలు మెచ్చుకునే రకంగా పని ఉండాలి. ఎక్కడ కూడా తిట్టుకునే రకంగా పని చేసి తిట్టుకునే పరిస్థితి రావద్దు. గతంలో అట్లాంటివి వచ్చినాయి కొన్ని వేరే గత ప్రభుత్వం. ఆ సీసీ రోడ్లు పోతే 3 రోజులకే అవన్నీ సిమెంట్ అంతా ఊసిపోయింది, ఎక్కడెక్కడ రాళ్ళు బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా చూసినాం. కాబట్టి అట్లాంటిది వస్తే ఇబ్బంది పడతారు. ఇక్కడటువంటి వాళ్ళు కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ మన ఎంపీ అభ్యర్థి కూడా బలరాం నాయక్ గారు వస్తారు, ఆయనను కూడా దీవించాలని మేము